స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం మొదటి భాగం 10వ తరగతి సాంఘిక శాస్త్రం. పిల్లలు, ఇంతకుముందు 8వ తరగతిలో 11వ పాఠంలో భారత జాతీయ ఉద్యమం గురించి, అందులోని వివిధ దశల్లో భారతీయులు చేసిన పోరాటాల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా 13వ పాఠంలో భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో మన నాయకుల ముందున్న సవాళ్లను, భారత రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగ పీఠికలోని ముఖ్యమైన పదాల గురించి మీరు తెలుసుకున్నారు. పిల్లలు, భారత రాజ్యాంగ ప్రవేశికను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వమును చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. రాజ్యాంగ నిర్మాణానికి ముందుగల నేపథ్యాన్ని, రాజ్యాంగం ద్వారా సాధించవలసిన లక్ష్యాలను మనకు ఈ ప్రవేశికలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రపంచంలోని ప్రతి రాజ్యాంగాన్ని, వాటి ప్రవేశికలను పరిశీలిస్తే అవి తమ తమ దేశాలు ఏర్పడడానికి దారితీసిన రాజకీయ సంఘటనలను ప్రతిబింబించడానికి ప్రయత్నిస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, మన పొరుగు దేశమైన నేపాల్ రాజ్యాంగ ప్రవేశికను పరిశీలించండి. అందులో ఇలా రాయబడి ఉంది: నేపాల్ ప్రజల సర్వసత్తాక, ప్రభుత్వ, అధికార వారసులమైన మేము 2007 ముందు నుంచి ఇప్పటి వరకు ప్రజలు చేపట్టిన ఉద్యమాలు, చారిత్రక పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం, శాంతి, ప్రగతిలకు అనుకూలంగా ప్రజల అభిష్టాన్ని గౌరవిస్తూ వర్గ, జాతి మూలాలు, ప్రాంత, లింగ వంటి అంశాలను, సమస్యలను పరిష్కరించి రాష్ట్రాన్ని ప్రగతిశీలకంగా పునర్నిర్మించడానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. పోటీ ఆధారిత బహుళపార్టీ ప్రజాస్వామిక వ్యవస్థ, పౌర స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, వయోజనులకు ఓటు హక్కు, క్రమం తప్పకుండా ఎన్నికలు, పత్రికా రంగానికి పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, చట్టబద్ధ పాలన అన్న భావన వంటి వాటన్నిటితో కూడిన ప్రజాస్వామిక విలువలు, నియమాలకు పూర్తి నిబద్ధతను వ్యక్తపరుస్తున్నాం. తమ కోసం తమంతట తాము రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి, భయం లేని వాతావరణంలో రాజ్యాంగ సభను ఎన్నుకోవడానికి, స్వేచ్ఛాపూరిత, న్యాయమైన ఎన్నికల్లో పాల్గొనడానికి నేపాల్ ప్రజలకున్న మౌలిక హక్కుకు హామీ ఇస్తున్నాం. ప్రజాస్వామ్యం, శాంతి, అభివృద్ధి, ప్రగతిశీల సామాజిక ఆర్థిక మార్పు, దేశ సర్వసత్తాకత, సమగ్రత, స్వతంత్రత, గౌరవాలను కేంద్రంగా ఉంచుతున్నాం. రాచరిక పాలనను రద్దు చేస్తూ నేపాల్ని సమాఖ్య, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాం. ఇప్పటి వరకు వివిధ విప్లవాలు, ఉద్యమాల ద్వారా సాధించిన వాటిని సంస్థాగతం చేయడానికి రాజకీయ అవగాహన ద్వారా రూపొందిన నేపాల్ మధ్యంతర రాజ్యాంగాన్ని ప్రకటిస్తున్నాం. రాజ్యాంగ సభ కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపాల్ రాజ్యాంగ ప్రవేశికను పరిశీలిస్తే మనకు ఆ దేశం యొక్క రాజకీయ నేపథ్యాన్ని, అంతకుముందు జరిగిన సంఘటనలను,
స్పష్టంగా గమనించవచ్చు. 1959లో నేపాల్ రాజు మహేంద్ర జారీ చేసిన రాజ్యాంగం కింద నేపాల్లో మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి. అయితే 1 సంవత్సరం తిరిగి లోపలే ఎన్నికైన ప్రభుత్వాన్ని పడదోసి అధికారాల్లో అధిక భాగం తిరిగి రాజుకు కట్టబెట్టారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం ప్రజల నిరంతర పోరాటంతో అంతిమంగా 1991లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేపాల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజుకు ప్రభుత్వంలో పెత్తందారి పాత్ర ఉన్న విధానంతో కమ్యూనిస్టు పార్టీ సంతృప్తి చెందలేదు. రాజరికాన్ని రద్దు చేయాలని, రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చి పునర్నిర్మించాలని వాళ్ళు కోరుకున్నారు. ఈ ఉద్యమము రాజరిక అనుకూల, రాజరిక వ్యతిరేక బృందాల మధ్య సాయుధ ఘర్షణగా మారింది. 2007 సంవత్సరంలో రాజరికం రద్దు కావడానికి ఈ ఉద్యమము కారణమైంది. అలాగే మీరు 1946 సంవత్సరంలో వచ్చిన జపాన్ రాజ్యాంగ ప్రవేశికను పరిశీలించిన కూడా మనకు ఆ దేశంలో అంతకుముందున జరిగిన సంఘటనలను, భవిష్యత్తు కొరకు వారు నిర్ణయించుకున్న లక్ష్యాలను అది తెలుపుతుందనే విషయాన్ని మనం గమనించవచ్చు. విద్యార్థులు భారత్, నేపాల్, జపాన్ దేశాల రాజ్యాంగ ప్రవేశికను క్షుణ్ణంగా పరిశీలించి ఆ మూడింటి మధ్య గల పోలికలు, తేడాలను మీ నోటు పుస్తకంలో రాసి తరగతి గదిలో చదవండి. అయితే ఏ దేశ రాజ్యాంగమైనా ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, దేశ భవిష్యత్తును ఎలా రూపొందిస్తారు వంటి అంశాలకు సంబంధించి కొంత మౌలిక నిర్మాణాన్ని, సిద్ధాంతాలను అందజేస్తుంది. అంటే రాజ్యాంగం 2 రకాల విధులను నిర్వర్తిస్తుందని చెప్పవచ్చు. అది ఒకటి పౌరుల హక్కులను, బాధ్యతలను పేర్కొనటం, ప్రభుత్వం దాని అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల వంటి వాటి నిర్మాణం, అధికారాలను పేర్కొనటం. రెండవది ప్రభుత్వము మరియు సమాజం కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించటం. అయితే ఈ రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో అనేక ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. చర్చలు, వాదోపవాదాలు, అభిప్రాయ భేదాలను పరిష్కరించటం, పరస్పర విరుద్ధ భావాలు ఉన్న వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని రూపొందించటం. ఈ ప్రక్రియనే రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ అని పిలుస్తాం. మరి భారతదేశంలో ఈ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. భారతదేశ రాజ్యాంగ నిర్మాణం. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయులు జరిపిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం 1946లోనే తన నిర్ణయాన్ని ప్రకటించడంతో తమను తాము పరిపాలించుకోవడానికి, తమకు దీర్ఘకాల లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి భారత ప్రజలకు కొత్త రాజ్యాంగం అవసరమైంది. అందుకోసం 1946లోనే రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగినాయి. రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి. 1946 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపిన కేబినెట్ మిషన్ ప్రతి రాష్ట్రానికి, ప్రతి సంస్థానానికి లేదా కొన్ని సంస్థానాలతో కూడిన బృందాలకు కొన్ని స్థానాలను కేటాయించింది. ఆ విధంగా బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలు రాజ్యాంగ సభకు 292 మంది సభ్యులను, స్వదేశీ సంస్థానాలు కలిసి 93 మంది సభ్యులను ఎన్నుకున్నాయి. చీఫ్ కమిషనర్ ప్రావిన్సుల నుంచి 4తో కలిపి మొత్తం రాజ్యాంగ సభలో 389 మంది సభ్యులు ఎన్నుకోబడినారు. ప్రతి రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే సభ్యులలో ఆ రాష్ట్రాల్లో ఆయా వర్గాల జనాభాను బట్టి హిందువులు, ముస్లింలు, సిక్కులు మరియు ఇతరులు ఉండేలా ఎన్నికలు నిర్వహించారు. అలాగే షెడ్యూలు కులాలకు సంబంధించి 26 మంది సభ్యులు ఉండేలా కూడా చూశారు. మొత్తం మీద ఇందులో 9 మంది మాత్రమే మహిళలు అని చెప్పవచ్చు. రాష్ట్ర శాసనసభల్లో ఎన్నికలు నిర్వహించగా మొత్తం సభ్యులలో 69% సీట్లతో భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఆ తర్వాతి స్థానాల్లో ముస్లింలకు కేటాయించిన స్థానాలలో అధిక సీట్లు గెలిచిన ముస్లిం లీగ్ ఉంది. మొదట్లో బ్రిటిష్ ఇండియాకి చెందిన అన్ని ప్రాంతాల సభ్యులు రాజ్యాంగ సభలో ఉన్నారు. అయితే
1947 ఆగస్టు 14న పాకిస్తాన్ భారతదేశంగా దేశ విభజన జరగడంతో పాకిస్తాన్కి చెందిన సభ్యులు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా ఏర్పడ్డారు. భారతదేశ రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు మిగిలారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకతను మనం గమనించవచ్చు. అది రాజ్యాంగ సభను వయోజనులందరికీ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోలేదు. రాజ్యాంగ సభకు ఎన్నికలు పరోక్షంగా జరిగినాయి. అంటే భారతీయ సమాజంలోని అన్ని వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహించడం లేదు. అప్పట్లో జనాభాలో కేవలం 10% మంది ప్రజలకే రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కు ఉంది. అంతేకాదు సంస్థానాల ప్రతినిధులకు ఎన్నికలు జరగనేలేదు. వారిని సంప్రదింపుల ద్వారా ఎంపిక చేశారు. మరి ఈ విధంగా ప్రజలందరి ప్రాతినిధ్యం లేకుండా రాజ్యాంగ సభ సభ్యుల ఎన్నిక సమంజసమైన చర్యన విద్యార్థులు ఆలోచించండి. అయితే అప్పటి పరిస్థితులను గమనిస్తే అంతకన్నా ఉత్తమమైన మరో మార్గం లేదని చెప్పవచ్చు. ఒకవైపు స్వాతంత్రం పొందనున్న నేపథ్యంలో జరుగుతున్న తీవ్ర రాజకీయ కార్యకలాపాలు, మరోవైపు ప్రజల మధ్య పెరుగుతున్న ఘర్షణలు మరియు భారతదేశంలో విలీనం కావాలని ఇంకా సంస్థానాలు నిర్ణయించకపోవటం, స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగాలనే ఆశయాన్ని వాళ్ళు కలిగి ఉండడం మొదలగు పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు. అయితే రాజ్యాంగ సభ అందరికీ ప్రాతినిధ్యం వహించినప్పటికీ అన్ని రకాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఉత్తరాలు, వార్తాపత్రికల్లో వ్యాసాలు, ఇతర మార్గాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు తమ మనోభావాలను తెలియజేసేలా తన పనికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన ప్రకటన ఈ సందర్భంగా మనం గమనించాలి. భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికో, ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైంది కాదు. ఇది దేశ 40 కోట్ల మంది జనాభాకు సంబంధించినది. ఇక్కడ లేని వాళ్ళను గుర్తు చేసుకోవడం మన విధి. దేశం మొత్తం కోసం మనం ఆలోచన చేయాలి. మన స్వార్థాల నుంచి, పార్టీ వివాదాల నుంచి సాధ్యమైనంత వరకు బయటపడి మన ముందు ఉన్న పెద్ద పెద్ద సమస్యల గురించి అత్యంత విస్తృత, సహనశీల, ప్రభావవంత పద్ధతిలో ఆలోచించి మనం రూపొందించేది దేశమంతటికీ అర్హమైనదిగా ఉండాలి. ఈ అత్యంత బాధ్యతాయుత కార్యక్రమంలో ప్రవర్తించవలసిన విధంగా మనం ప్రవర్తించామని ప్రపంచం గుర్తించేలా ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగ సభ ఒక ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేసింది. అన్ని దృష్టికోణాలను పరిగణలోకి తీసుకొని అంతిమ ముసాయిదాను రూపొందించే బాధ్యతను ఈ సంఘానికి అప్పగించింది. మొత్తానికి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల కాలంలో సుదీర్ఘ చర్చలు, కృషి తర్వాత నవంబర్ 26, 1949న 284 మంది సభ్యులు ముసాయిదా రాజ్యాంగంపై ఆమోద ముద్ర వేశారు. ఈ విధంగా ఆమోదించబడిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ప్రక్రియలో కొన్ని మౌలిక అంశాలపై జరిగిన సుదీర్ఘ చర్చలు, ముఖ్యమైన వాదోపవాదాలను ఇప్పుడు మనము చూద్దాం. రాజ్యాంగ సభ చర్చలు 1948 నవంబర్ 4న ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ముందు ఉంచుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ప్రసంగం భారతదేశ రాజ్యాంగ సభ ప్రొసీడింగ్స్లో నమోదై ఉంది. ఆయన ఉపన్యసిస్తూ, అధ్యక్ష, ముసాయిదా సంఘం తయారు చేసిన ముసాయిదా రాజ్యాంగాన్ని మీ ముందు ఉంచి దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రతిపాదిస్తున్నాను. రాజ్యాంగ సభ తీసుకున్న వివిధ నిర్ణయాలకు అనుగుణంగా కేంద్ర అధికారాల సంఘం, కేంద్ర రాజ్యాంగ సంఘం, రాష్ట్రాల రాజ్యాంగ సంఘం, ప్రాథమిక హక్కులు, అల్పసంఖ్యాక వర్గాలు, గిరిజన ప్రాంతాలు వంటి వాటిపై రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన సలహా సంఘాల నివేదికల ఆధారంగా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ముసాయిదా రాజ్యాంగ కమిటీకి అప్పగించారు.
కొన్ని విషయాల్లో భారత ప్రభుత్వ చట్టం 1935లోని అంశాలను అనుసరించాలని కూడా రాజ్యాంగ సభ నిర్దేశించింది. తనకి ఇచ్చిన ఆదేశాలను ముసాయిదా సంఘం నిజాయితీతో పాటించిందన్న విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తాను. ముసాయిదా రాజ్యాంగం చాలా పెద్ద పత్రం. దీంట్లో 395 అధికరణాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. ముసాయిదా రాజ్యాంగం అంత పెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మరొకటి లేదని ఒప్పుకోవాలి. ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచాం. దాంట్లోని అంశాల పట్ల తమ స్పందనలను తెలియచేయడానికి మిత్రులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు తగిన సమయం లభించింది. ఈ ఉపన్యాసంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇతర రాజ్యాంగాల నుంచి అరువు తీసుకున్న ప్రక్రియను వివరిస్తూ పార్లమెంటరీ వ్యవస్థ గురించి ఇలా అన్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పెడితే చట్టానికి సంబంధించిన ఏ విద్యార్థి అయినా 2 ప్రశ్నలు వేస్తాడు. మొదటి ప్రశ్న, ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ రూపం ఏమిటి? రెండవది, రాజ్యాంగ రూపం ఏమిటి? నేను మొదటి ప్రశ్నతో మొదలు పెడతాను. రాజ్యాంగ ముసాయిదాలో భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. ఈ పేరు అమెరికా అధ్యక్షుడిని గుర్తుకు తెస్తుంది. అయితే పేర్లకు మించి అమెరికాలోని ప్రభుత్వానికి, ముసాయిదా రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం పోలిక లేదు. అమెరికా ప్రభుత్వాన్ని అధ్యక్షతర వ్యవస్థ ప్రభుత్వం అంటారు. ముసాయిదా రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ రెండింటికి మౌలిక తేడాలున్నాయి. అమెరికాలోని అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. కానీ ముసాయిదా రాజ్యాంగంలోని అధ్యక్షుడు బ్రిటిష్ రాజ్యాంగంలోని రాజు స్థానంలో ఉంటాడు. అతడు రాజ్యానికి అధిపతి, కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు. అతడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు, కానీ దేశాన్ని పాలించడు. అతడు దేశానికి ప్రతీక. పరిపాలనలో అతని స్థానం అలంకారప్రాయం. అతడి ముద్ర ద్వారా దేశ నిర్ణయాలను తెలియజేస్తాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు. అదేవిధంగా భారత సమాఖ్య అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. ఇక్కడ కూడా రెండింటికి మౌలికమైన తేడా ఉంది. అదేమిటంటే, తన సెక్రటరీలు ఇచ్చే సలహాలకు అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉండాలని లేదు. కానీ భారత సమాఖ్య అధ్యక్షుడు సాధారణంగా తన మంత్రుల సలహాకు కట్టుబడి ఉంటాడు. వాళ్ళ సలహాకు విరుద్ధంగా అతడేమి చేయలేడు. అమెరికా అధ్యక్షుడు ఏ సెక్రటరీనైనా ఎప్పుడైనా తొలగించవచ్చు. కానీ పార్లమెంట్లో మెజారిటీ ఉన్నంతకాలం భారత సమాఖ్య అధ్యక్షుడికి మంత్రులను తొలగించే అధికారం లేదు. చర్చించండి. భారతదేశ ప్రజలమైన మేము అను పదాలతో భారత రాజ్యాంగం మొదలవుతున్నది. భారతదేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోవడం సమర్థనీయమేనా? రాజ్యాంగ సభ సభ్యుల ఎన్నిక సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా జరగలేదనేది వాస్తవమా? అయితే దానికి గల కారణాలేమిటో వివరించండి.